దక్షిణ ఫిలిప్పీన్స్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సముద్రంలో ఫెర్రీ షిప్ మునిగిపోయి సుమారుగా 360 మంది ప్రమాదానికి గురయ్యారు. దీంట్లో ఇప్పటికే 15 మంది మరణించగా 28 మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. అయితే షిప్ లో మొత్తంగా ఆ సమయంలో 360 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. దాంట్లో 316 మందిని రక్షించినట్టుగా చెప్తున్నారు భద్రతా సిబ్బంది. ఇక బాసిలన్ ప్రావిన్స్ లోని బలూక్ ద్వీపం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. జాంబోంగా నుంచి సులు ప్రావిన్స్ కు వెళ్తున్నటువంటి ఈ షిప్ ఈరోజు ఇక్కడ మునిగిపోయింది. సో జాంబోంగా నుంచి సులు వైపు వెళ్తున్నటువంటి ఈ మార్గ మధ్యలో బలూక్ ద్వీపం దగ్గర ఈ షిప్ మునిగిపోవడంతో 15 మందికి వారంతా కూడా జల సమాధి అయిపోయారు. 28 మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. సో విజువల్స్లో చూస్తున్నాం మనం. వారంతా కూడా గల్లంతైన వారంతా కూడా అక్కడ లైఫ్ జాకెట్ సహాయంతో వారంతా నీళ్ళలో పైన తేలుతూ ఉంటే సహాయక సిబ్బంది అక్కడికి వెళ్ళిపోయి వారందరినీ కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. సో 250 మందిని ఇప్పటికే ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డ్స్ కాపాడినట్టు తెలుస్తోంది. సో మిగిలిన వారి కోసం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సో ఇదే మాదిరిగా పెద్ద ఎత్తున చాలా సంఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్నాయి. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడ ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఆర్తనాదాలకు సంబంధించి. రైట్. సో ప్రెసెంట్ ఫిలిప్పీన్స్ జరిగినటువంటి ఈ ఘటన ఒక్కసారిగా షాక్ గురి చేసింది. సో 360 మందితో వెళ్తున్నటువంటి ఆ పడవ ఫెర్రీ షిప్, అంటే ప్రయాణికుల్ని తీసుకోవడం కోసం ఉపయోగించినటువంటి షిప్స్ అవన్నీ కూడా అదొక్కసారిగా క్యాప్సైజ్ అయిపోయింది. క్యాప్సైజ్ అంటే బోల్తా కొట్టింది. ఆ బోల్తా కొట్టినటువంటి ఈ షిప్లో నుంచి 360 మంది కూడా ఒక్కసారిగా అంతా నీళ్ళలో పడిపోయారు. దాంట్లో ఇప్పటికే 15 మంది జల సమాధవగా 28 మంది ఇంకా గల్లంతైనట్టు తెలుస్తోంది. సో వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 250 మందిని సురక్షితంగా కోస్ట్ గార్డ్స్ కాపాడగలిగారు. సో ఎంవి త్రిషా క్రిస్టన్ దీని పేరు. సో ఎంవి త్రిషా క్రిస్టన్ 3 on Jan 26th, a passenger and cargo ferry carrying 360 people ఒక్కసారిగా ఐలాండ్ ఆఫ్ బాసిలియన్ దగ్గర ఇది కుప్పకూలిపోయింది. 15 మంది స్పాట్లోనే మరణించారు. సో 300 మంది ప్యాసింజర్, మిగిలిన వాళ్ళంతా కూడా కోస్ట్ గార్డ్స్ అండ్ లోకల్ ఫిషింగ్ బోట్ సహాయంతో అందరినీ కాపాడగలిగారు. సో గతంలో కూడా జనవరి 22న ఇదే మాదిరిగా డెవాన్ బే సౌత్ చైనా సీ దగ్గర కూడా ఇదే మాదిరిగా ఒక షిప్ క్యాప్సైజ్ అయిపోయింది. ఒకసారిగా బోల్తా కొట్టింది. సో మునిగిపోవడంతో 100 కిలోమీటర్ దూరంలో, అంటే డెవాన్ బే దగ్గర నుంచి 100 కిలోమీటర్ దూరంలో నార్త్ వెస్ట్ ఆఫ్ స్కార్బోర్గ్ షోహాల్ అనేటువంటి ప్రాంతంలో ఇది కుప్పకూలిపోవడంతో అప్పుడు దాంట్లో నుంచి 4 మరణించారు, 6 పైగా గల్లంతయ్యారు. సో 17 మందితో వెళ్తున్న షిప్ కాస్త అప్పుడు ప్రమాదానికి గురైంది. సో జనవరి 1న కూడా ఇదే మాదిరిగా జరిగింది. సో అది గాంబియా దగ్గర, సో నార్త్ వెస్ట్ ఆఫ్ గాంబియా 7 మరణించారు. 96 మందికి వారందరూ కూడా కాపాడగలిగారు. మొత్తంగా 100 మందితో వెళ్తున్న ఆ యొక్క పడవ బోల్తా కొట్టింది. ఇలా వరుస ప్రమాదాలు ఒకదాని తర్వాత ఒకటి బెంబెలెత్తిస్తున్నాయి. సో ఇప్పుడు జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి దక్షిణ ఫిలిప్పీన్స్లో జరిగిన ఈ ఘటన, దక్షిణ ఫిలిప్పీన్స్లో ఈ ప్రమాదం జరిగింది. దాంట్లో జాంబోంగా నుండి సులు ప్రావిన్స్ ఇటువైపుగా వెళ్తున్నటువంటి ఒక ఫెర్రీ షిప్ 350 మంది 60 మందితో వారంతా వెళ్తూ ఉన్నారు. దీంట్లో 300 మందికి పైగా ప్రయాణికులు ఆ బోట్లో కూర్చున్నారు. 15 మంది సిబ్బంది ఉన్నారు. సో మొత్తంగా ఆ బోట్ మొత్తానికి ఈ ప్రమాదానికి గురైన తర్వాత నుంచి 15 మంది మృతదేహాలను వెలికి తీశారు. 28 మంది గల్లంతైపోయారు. మిగిలినటువంటి భద్రతా సిబ్బందితో కలిపి 316 మందిని రక్షించారు. దాంట్లో ఇప్పటికే 250 మందిని కోస్ట్ గార్డ్స్ సహాయంతో వారంతా బయటికి తీసుకొచ్చారు. సో ఇంకా జాంబోంగా నగరం నుంచి సులు ప్రావిన్స్ వెళ్ళేటువంటి జోలో ద్వీపానికి ఈ ఫెర్రీ షిప్ బయలుదేరిందంట. సో సులు ప్రావిన్స్కి వెళ్తోంది. జాంబోంగా నుంచి వెళ్ళేటువంటి మార్గం మధ్యలో బలూక్ ద్వీపం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సో ప్రమాదం జరిగిన వెంటనే వేరే మత్స్యకార నౌకలు, కోస్ట్ గార్డ్ యూనిట్లు స్పందించి సహాయక చర్యలు ప్రారంభించాయి. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియడం లేదు. అసలు ఎందుకు ఈ షిప్ అనేది మునిగిపోవాల్సి వచ్చిందని ఇంకా తెలియదు. బట్ దీనిపైన దర్యాప్తు చేపడుతున్నామని చెప్పి అక్కడ అధికారులు చెప్తున్నారు. సో మొత్తంగా భారీ వర్షాలతో కొండ చెట్లు విరిగిపడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. సో పశ్చిమ జావా ప్రావిన్స్లో కూడా ఈ భారీ వర్షాలతో ఈ రకమైన ఘటన చోటు చేసుకుంది. ప్రకృతి విపత్తుల భాగం కొండ చెట్లు విరిగిపడడం మూలంగా అక్కడ కూడా ఒక ఘటన చోటు చేసుకుంది. అంటే వరుస ఘటనలు, ఒకటి ఇక్కడ షిప్ అనేది మునిగిపోవడం, ఇంకో చోట ఇదే మాదిరిగా పశ్చిమ ఫిలిప్పీన్స్లో కూడా ఇదే మాదిరిగా ఒక ప్రకృతి విపత్తు కారణంగా అక్కడ కూడా కొండ చెట్లు విరిగిపడి 30కి పైగా ఇల్లు నేలమట్టవడం, అక్కడ కూడా ఇటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. వరుస ఘటనలు ఫిలిప్పీన్స్లో ఈ విపత్కర పరిస్థితిని క్రియేట్ చేస్తున్నాయి. సో ప్రకృతి
ఒక రకంగా అక్కడ విలయతాండవం చేస్తుందని చెప్పాలి. ఒకటి సముద్ర మార్గంలో జరిగేటువంటి ఈ ప్రమాదం అయితే, ఇంకొకటి కొండచెర్లు విరిగి పడిపోయి అక్కడ పలు ఇల్లు ధ్వంసమయ్యాయంట. సో వరుస ప్రమాదాలతో ఫిలిప్పైన్స్ ప్రభుత్వం కూడా కొంత అలర్ట్ అయింది. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి షిప్ మునిగిపోవడాన్ని ఎందుకు ఇలా జరిగింది, దాంట్లో ఏదైనా లోపం తలెత్తిందా లేకపోతే ఇంకేదైనా కారణంగా ఉందా, అసలు ఎందుకు ఇది మునిగిపోవాల్సి వచ్చిందన్న కోణాల్లో విచారణ చేపట్టే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే విచారణ ఆదేశించారు కూడా. సో కోస్ట్ గార్డ్ చెప్తున్న వివరాల ప్రకారంగా 250 మందిని సేఫ్గా వాళ్ళందరినీ ఒక కోస్టల్ వైపుగా తీసుకువచ్చారు. మిగిలిన వారందరి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సో అర్ధరాత్రి సమయంలో జరిగింది ఈ ఘటన. అర్ధరాత్రి సమయంలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున షాక్ గురయ్యారంతా కూడా. వీళ్ళంతా టూరిస్టులు అనుకుంటే అది కాదు, వాళ్ళంతా కూడా కార్మికులు, పనిచేయడానికి వెళ్తున్నటువంటి సామాన్య కార్మికులు, లేబర్స్ వాళ్ళంతా కూడా. సో వారంతా వెళ్తున్నటువంటి ఈ క్రమంలో ఈ పడవ ప్రమాదం చోటు చేసుకొని వారంతా కూడా ఒక్కసారిగా నీళ్ళలో పడిపోవడాలు. సో లైఫ్ జాకెట్ ఉంది కాబట్టి వాళ్ళంతా నీళ్ళలోనే తేలుతూ కొంత ప్రాణాలు కాపాడుకోగలిగారు. కొంతమంది లైఫ్ జాకెట్ ఉన్నా కూడా వారంతా వాళ్ళు కాపాడుకోలేక కొంత వాళ్ళకి స్విమ్మింగ్ లేకపోతే ఇతరత్ర ఏదైనా హెల్త్ ఇష్యూస్ కారణం కూడా వారంతా పడడంతోనే మునిగిపోయారు.